క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నూతన మాసంలోనికి వాగ్దానం కొరకు కనిపెట్టి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాసపు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకున్నాం. నిర్గమాకాండము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసాను. విశ్రాంతి కలుగజేసానగా మోషే నీ సన్నిధి నేను రానియడలా ఇక్కడ నుండి సమస్తము తోడుకుని పోవును. దేవునికి స్తోత్రము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది అనగా అనేటటువంటి మాటను మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం. దేవుడు మోషేతో యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడండి. దేవుడు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని వాగ్దాన దేశంగా మరి అబ్రహాం గారికి ఇచ్చి ఉంటున్నారు. అలాగే మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, కంటికి కనిపించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక అవిధేయత వారిలో ఉంటూనే ఉన్నది. ఏదేమైనా దేవుడు మోషేతో చెప్పినట్టుగా నేను నా ప్రజలను విడిపిస్తానని చెప్పాడు. నేను వారిని తప్పకుండా ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించి నేను పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమునకు మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేసినట్లుగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని వాగ్దానం చేస్తున్నాడు. అప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు. నువ్వు కూడా ఒకవేళ అనేకమైనటువంటి బాధలు భరిస్తూ ఇప్పటికీ దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నిస్తూ నిందిస్తున్నటువంటి క్రమంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. మోషేను ఎలాగైతే బలపరుస్తున్నాడో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, మీరు ధైర్యంగా వెళ్ళండి అని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మీరు కూడా దేవుని యందు బలము పొందుకున్న వారే, దేవుని యందు విశ్వాసముతో ఉండి నడిస్తే గనక, జీవిస్తే గనక దేవుడు తప్పక మిమ్మల్ని నడిపిస్తాడు. అంత వరకు నడిపించే దేవుడు అండి. మధ్యలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టడే. మన ఈ లోకంలో కొంతమంది ఉంటారు, నమ్మించి మోసం చేస్తారు కదా. కరెక్ట్ తీసుకెళ్ళి ఒడ్డు నిలబెట్టి ముందేమో ఏముంటది, ముందు చూస్తే వెనక చూస్తేమో శత్రువులు, ముందు చూస్తేమో గొయ్యి. ఇంకా సామెత కరెక్ట్ గా చెప్పాలంటే ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అనేది చెప్తారు తెలుగు. ఇలాంటి స్నేహితులు, ఇలాంటి మనుషులను మనం ఈ లోకంలో చూడొచ్చు. కానీ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడంట. వారిని ఎల్లప్పుడూ ఆయన తోడు, ఆయన దేవుడు, ఆయన యొక్క దూతల కాపుదల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ తర్వాత ఆయన కూడా అంటుంది ఏంటంటే, నీ సన్నిధి మాకు రాకపోతే మేము ఇక్కడ నుంచి ఒక్కలో కూడా కదలం అంటున్నాడు. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకోము, మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే శత్రువులు భయంకరంగా ఉన్నారు. అనేక మంది దేశాలను దాటుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మరి వాళ్ళేమో మా మీద యుద్ధాలు చేస్తా ఉన్నారు. మేము ఎటు చూడలేనటువంటి పరిస్థితి, ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి. నువ్వు వస్తేనే మేము వెళ్తాము అని ఇక్కడ మోషే గారు కూడా అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా మన జీవన యాత్రలో దేవుణ్ణి మనం కూడా అడగాలి. దేవా, నీవు మాకు తోడుగా ఉంటే మాకు ఏ దిగులో ఉండదయ్యా, మీ తోడు మాకు కావాలి, మీరు మాకు కావాలి అని దేవుణ్ణి అడగాలి. దేవుడైతే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఈ మాసంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే
ఏం జరుగుద్ది? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుద్దండి? చూద్దాం, ఒక 5 మాటలు చెప్పి టక్ 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 ముగిచ్చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా త్వరగా పంపించాలని నా ఆశ. ఎందుకంటే మీరు మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కనుక. కీర్తనల గ్రంథం 9:4 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 9:4 దేవుని సన్నిధి గనక మనకు తోడుగా ఉంటే కాబట్టి నా శత్రువులు వెనకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు అని వాక్యం చెప్తా ఉంది. అంటే దేవుడు మన పక్షాన, లేకపోతే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటేనంట మన శత్రువులు వెనకకు మల్లుతారు, వాళ్ళు జోగిపడి నశిస్తారు. అంటే మనకు విజయం కలుగుద్ది. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క తోడు మనకు ఉంటే గనక మనకు విజయం కలుగుద్ది. ఈరోజు ఒకవేళ విజయమే చూడలేక ఉన్నావేమో, ఎప్పుడు ఓటమిలతో శత్రువుల ముందు తల ఉంచినటువంటి పరిస్థితిలో ఒకవేళ వీక్షిస్తున్న మీరు అందరూ ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటేనంట నీ శత్రులు వెనకకు మల్లుతారు. లేదు, వాళ్ళు అలాగే నిన్ను వెంబడించి నిన్ను ఫైట్ చేసి నిన్ను ఓడించాలని చూస్తేనంట వాళ్ళందరూ కూడా జోగిపడి నశిస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందండి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి అని నువ్వు ఆయన అడిగితే దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు విజయం కలుగుద్ది. అపజయమే ఎన్నటికీ నువ్వు చూడకుండా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు అనేక సార్లు ఓడిపోయి సొమ్మసిల్లిపోయి ఇతర ఆలోచనలకి అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక ఈ జీవితమే అయిపోయింది, ఇంకా వ్యర్థము, ఇక నా జీవితాన్ని ఇంతటితో ముగించేసుకోవాలి అనేటటువంటి మరి కొన్ని నిర్ణయాలు తీసుకొని జీవితాలను పాడు చేసుకునేవారు. అయితే దేవుని యందు యెహోవా యందు నువ్వు విశ్వాసం ఉంచితే, యెహోవా యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. మోషేకు తన సైన్యమునకు మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది. అక్కడి నుంచి వారు ధైర్యంగా మరి ముందుకు వెళ్ళడం చూస్తూ ఉన్నామండి. ఈరోజు నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగట్లేదని అక్కడే స్ట్రక్ అయిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన సన్నిధిని కోరుకో. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటే నీవు బలాన్ని పొందుకున్న వాళ్ళే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటావు. నీకు ముందుగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ముందుగా దేవుని సన్నిధి నడుస్తుందండి. మెట్టగా ఉన్నటువంటి స్థలాలన్నిటిని దేవుడు సరళం చేసుకుంటూ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మెట్టగా ఉండేది ఏంటి? ఈరోజు శత్రువులు అనేక మంది ఉండొచ్చు. నీ ముందు ఏదైతే ఎత్తు పల్లాలుగా ఉన్నదో వాటన్నిటిని దేవుడు సరళం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన ముందు ఉన్నటువంటి శత్రువులందరి ఎదుట మనకు విజయాన్ని ఇస్తాడండి దేవుడు. హల్లెలూయా. రెండోదిగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే కీర్తనల గ్రంథంలో 16:11 వాక్యం చెప్తా ఉందండి, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వాక్యం చెప్తా ఉంది. ఆయన సన్నిధిలో ఏమున్నాయంట? సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది, సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నదండి. ఈరోజు సంతోషం కొరకు ఈ లోకంలో అనేక మంది రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒకడు మందు తాగేవాడంట, వాడికన్నా సంతోషం ఉందా? వాడు తాగేటప్పుడు చూడాల వాడు ముఖం ఎట్టుంటుందో, ముక్కు పట్టుకొని కళ్ళు పోసుకొని ఎత్తి పట్టుకొని నేను చూశాను ఒకసారి. లేకపోతే సిగరెట్ తాగేవాడికి దగ్గుతునే తాగుతూ ఉంటాడు. వ్యభిచారం చేసే వాళ్ళకి తర్వాత వచ్చి జబ్బులు 5,000. ఇటు ఎక్కడా సంతోషం లేదు. ఈ లోకంలో నువ్వు ఈ సంతోషాన్ని పొందుకోవాలి అంటే కనుక ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోలేవు. అవన్నీ కూడా ఒకవేళ సీరియల్ చూసే వాళ్ళకి ఒక అరగంట సంతోషం ఉంటుందండి. సీరియల్ చూస్తే ఒక అరగంట సంతోషం ఉంటుంది. సినిమాలు చూసే వాళ్ళకి ఒక 2 గంటలేమో 2-3 ఉంటుంది సంతోషం. ఇంకా సంతోషం ఎక్కడ ఉంటుంది? పబ్బులకి వెళ్తేనా? తర్వాత చూడాలి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి.
దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన సంతోషం ఉందని దేవుడు చెప్తూ ఉన్నాడండి. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. అంటే కృపాక్షేమములు సమృద్ధిగా ఉండేది ఆయన మందిరంలోనే, సంపూర్ణమైన సంతోషం ఉండేది ఆయన మందిరంలోనే. అంటే ఆయన సన్నిధిలోనే ఇవన్నీ మనం పొందుకోగలం. మిగతావన్నీ కూడా ఒక్క నిమిషం వచ్చి అలా వెళ్ళిపోతాయి. కానీ దేవుడిచ్చేటటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది సంపూర్ణంగా శాశ్వత కాలం ఉండేది. కాబట్టి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తావో దేవుడు తప్పక నీ జీవితంలో నువ్వు కోల్పోయినటువంటి సంతోషాన్ని నీకు ఇస్తాడు. నువ్వు కోల్పోయినటువంటి నెమ్మదిని, నువ్వు కోల్పోయినటువంటి అసమాధానాన్ని దేవుడు నీకు సమాధానంగా మార్చి దేవుడు నీకు ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. నీకు కావాల్సినటువంటి నెమ్మదితో దేవుడు నేను నింపుతాడు. సంతోషం కోసం ఇంక మీద అక్కడ ఇక్కడ చూడద్దు, సీరియల్ కూడా చూడొద్దండి దయచేసి. ఒక అరగంట సేపు చూసి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటే అన్ని ఎదుర్కో. నువ్వు ఇబ్బంది పడవు, మీ అత్త, మీ భర్త, వాళ్ళ గురించే ఈ సీరియల్ పెట్టింది. వాళ్ళని ఎలా నాశనం చేయాలి. కాబట్టి నువ్వు దేవుని మందిరంలో పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవుని మాటలకు లోబడితే నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే నాకు విజయం కలుగుద్ది, సంపూర్ణమైన సంతోషము నాకు ఉంటుంది. అలాగే మూడవదిగా సమాధానం కలుగుద్ది. సమాధానం కలుగుద్ది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. 4వదిగా పవిత్రత కలుగుద్దంట. లేవి కాండంలో 16వ అధ్యాయం 30వ వచనంలో 4వది, 3వది నేను చెప్పట్లేదు. సమాధానం కలుగుద్ది. 4వది పవిత్రత. లేవి కాండము 16వ అధ్యాయము 30వ వచనంలో చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తుందండి. 30వ వచనంలో ఆయన ఉంటున్నాడు, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచుకున్నట్లు మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను. ఏంటంట వాక్యం చెప్తా, ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులుగా మారడానికి మీ కొరకు ఏం చేయబడిందంట? మీ అందరి నిమిత్తము ప్రాయచిత్తము చేయబడింది. అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని నమ్మినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి ఏమేంటి అంటే సమస్త పాపముల నుంచి నువ్వు పవిత్రుడు అవ్వడానికి అవకాశం ఉంది. నువ్వు ఆ దినం నిన్ను పవిత్రపరచుకోవడానికి నీ నిమిత్తము ప్రాయచిత్తము చేయబడెను అని వాక్యం చెప్తా ఉందండి. అంటే నీలో ఉన్నటువంటి అపవిత్రత, నీలో ఉన్నటువంటి దోషము, అతిక్రమము, నీలో నిన్ను అభ్యంతరపరిచేటటువంటి కార్యాలు ఏవైతే నీలో ఉంటున్నాయో వాటన్నిటి నిమిత్తము కూడా నువ్వు ప్రాయచిత్తపడచ్చు. ఆ ప్రాయచిత్తము ద్వారా నువ్వు పవిత్రుడుగా మారచ్చు. దేవుని ఎదుట నువ్వు సాగిలపడి, ప్రభువా నేను ఈ దోషం చేశాను, ఈ పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు ఆయన సన్నిధిలో మాత్రమే నువ్వు నీ పాపముల నుంచి విమోచన, విడుదల పొందుకోగలవు. నువ్వు ఇంక ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీ పాపములకు విముక్తి లేదు, నీ యొక్క అతిక్రమములకు విముక్తి లేదు, విమోచన లేదు, విడుదల లేదు. కానీ దేవుని సన్నిధి అయినటువంటి యొక్క మందిరములోనికి వచ్చి యెహోవా సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేసి నీ పాపముల నిమిత్తము, నీ అతిక్రమముల నిమిత్తము నువ్వు ప్రార్థన చేయాలి, ప్రాయచిత్తపడాలి. నువ్వు ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరమును నువ్వు పొందుకుంటావు. అప్పుడు నువ్వు పవిత్రుడుగా మారుతావండి. దేవుని సన్నిధి నిన్ను పవిత్రునిగా చేస్తుంది. దేవుని మందిరము నిన్ను పవిత్రునిగా చేస్తుంది. దేవుడు సన్నిధి నాకు తోడుగా ఉంటే నాకు విజయం కలుగుతుంది, నాకు కావాల్సినటువంటి సంపూర్ణ సంతోషం కలుగుతుంది, సంపూర్ణమైన సమాధానం కలుగుతుంది, నేను పవిత్రుడునిగా ఉంటాను. 5వది నాకు సంరక్షణ కలుగుతుంది. 31వ కీర్తనలో 20వ వచనంలో ఉంది, నాకు సంరక్షణ అంటే నాకు కావాల్సినటువంటి సమస్తమును దేవుడు నాకు ఇస్తాడు.
నాకు కావాల్సిన ఇంకా ఈ కొరత ఉంది నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఈ కొరత ఉందని నువ్వు ఆవేదన పడాల్సిన అవసరం లేదు. 20వ వచనంలో వాక్యం చెప్తా ఉందండి, మనుషుల కఠోపాయములు వారి సంకటమును, మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కులహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అని వాక్యం చెప్తా ఉంది. అంటే 5వదిగా ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే ఏం చేస్తుంది అంటే, మనుషుల కపటోపాయాలు చేస్తూ ఉంటారు, కపటమైన ఉపయోగాలు. ఇవి ఎక్కువగా నక్క అంటారు, నక్క ఉపయోగం వచ్చింది రైట్కి అంటారు. అంటే ఏడున్నంత వరకు బాగానే ఉంటారు, అంటే నీ పక్కనే ఉండి నేను భలే పొగుడుతురు, ఎటా పొగట్టు నాకు చేత కదా, లేకపోతే నేను ఈరోజు భలే మంచి స్థితిలో ఉన్నా, ఏదైనా ఉంటే మొఖాన్ని చెప్తా ఉంటాం. అందుకే అయితే లేదు, దేవుడు గొప్ప స్థానాన్ని ఇచ్చి మీ అందరికి కూడా సత్యమైనటువంటి సువార్తను అందించేలా చేశారు. అయితే అనేక మంది కపట ఉపాయముల చేత మనుషులను మోసపరిచేవారు అనేక మంది. అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్తూ వారి జీవితాలను అల్లకొల్లాలని చేసేటటువంటి ఉపాయాలు, కపటోపాయాలు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు. ఇక్కడేమో బాగుంది, పక్కకి వెళ్ళి ఆమెమో బాగలేదని చెప్తుంది, అక్క నువ్వు సూపర్ అంటది. ఇంకొక అక్క కడిగి పోయి ఆ అక్క అయ్యయ్యో పళ్ళు దమ్ముకోకుండా కూడా ప్రార్థనకు వచ్చిందని చెప్పారు. ఇన్ని అబద్ధాలు చెప్పేటటువంటి వారు. అంటే నిన్ను పొగిడే వారిని గురించి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పొగిడి కార్యాలు సాధించాలని కూడా కొంతమంది కపట ఉపాయాలు చేస్తారు. అయితే ఎవరు ఎన్ని ఉపాయాలు చేసినా దేవుని మాట ఏమంటుందంటే, వారికి అంటకుండా, దేవుని బిడ్డలకు అంటకుండా ఆయన సన్నిధి వారిని దాచిపెడుతుందంట. అర్థమవుతుందండి? కపట ఉపాయములు ఎందరు నీ మీద పన్నినా దేవుని సన్నిధి ఆ ఉపాయములు, ఆ హాని నీకు కలగకుండా దేవుని సన్నిధి నిన్ను దాచిపెడుతుంది. ఎట్లా మరి ఐగుప్తులు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ మరి వారు ఏం చేస్తా ఉంటారంటే, నపుంసకులు 2 వ్యక్తులను దాచిపెట్టారు. అక్కడ దేశంలో ఉన్నటువంటి వారు వీళ్ళని చంపాలని చూస్తే ఆ నపుంసకురాలైనటువంటి ఆమె వాళ్ళిద్దరిని కూడా దాచిపెడతారు. అంటే ఏ కీడు కూడా దేవుని బిడ్డలకు కలగకుండా దేవుడు ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుకుంటాడండి. అందుకే ఆయన తోడు కావాలి. అందుకే మనం కూడా పాడుతా ఉన్నాం, నా తోడు నీకుంటే అంతేనా, నీ తోడు నాకుంటే అంతే చాలు, నువ్వు నా ముందుంటే నాకు భయం లేదు, అంతే. అంటే దేవుడు మనకు తోడున్నంత వరకు ఇంకా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అపాయానికి భయపడాల్సిన పని లేదు, హాని వస్తుందని భయపడాల్సిన పని లేదు, కొరత ఉంది అని భయపడాల్సినటువంటి పని లేదు. మన వాళ్ళు భయపడ్డారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టిన ఆహారం తింటున్నారు, ఆయన పెట్టిన సమస్తం తింటా ఉన్నారు. అన్ని తిని ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి అనుభవించి మరి ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రభు వారు అద్దరిని నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గాలి భయంకరంగా వస్తూ ఉంది. ఆ గాలి తుఫానులకు ఈ శిష్యులందరూ కూడా గడగడలాడిపోయారు. భయపడిపోయి ప్రభు అని లేపుతా ఉన్నారు, ప్రభువా లే, ఎందుకు మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు. ఎవరు అడుగుతున్నారు? మనలాంటి వాళ్ళు అడిగితే పర్లేదు, లేకపోతే ఇంకొకళ్ళు అక్కడ ఆయన చూసి ఆయన చేసిన చూడని వాళ్ళు అడిగినా పర్లేదు. వీళ్ళు మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టేటప్పుడు ఉన్నారు, 4,000 మందికి పెట్టేటప్పుడు ఉన్నారు, మరి గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తున్నప్పుడు ఉన్నారు, మరి ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడిన లేపుతా ఉంటే చూస్తా అన్ని చూసి అనుభవించిన వీళ్ళే ప్రభు పక్కన ఉంటే వాళ్ళతో ఉంటే వీళ్ళు నశించిపోతారా? ప్రభు నీ పక్షాన ఉంటే నీకేమైనా జరుగుద్దండి? ఏమైనా జరుగుద్దా? ఏది జరగదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పక్షాన ఉంటే అది నిన్ను భయపెట్టేటటువంటి ఏ కార్యమైనా సరే దేవుడు ఒక్క మాటతో సెలవు ఇవ్వగానే అవన్నీ నిమ్మలపరచబడ్డాయి, అవన్నీ కూడా తొలగించబడతాయి. అక్కడ
ప్రభువారు లేచి ఇంకనో మీరు అవిశ్వాసులుగానే ఉన్నారు, విశ్వాసం ఉంచలేకపోయారు, అవిశ్వాసులుగానే ఉన్నారు అని చెప్పి గాలిని గద్దించగానే సముద్రము నిమ్మలమైపోయింది, సమాధాన పడిపోయింది. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి అది. దేవుడు నీతో కూడా ఉంటేనండి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క నూతన మాసము వాగ్దానంగా చెప్తా ఉన్నాను. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శ్రమలో ఒకవేళ అతి భయంకరంగా ఉండొచ్చు, నీకున్నటువంటి ఆవేదన, నీకున్నటువంటి సమస్యలు, నీకు విరోధంగా చెలరేగేటటువంటి నీ శత్రులు ఎంత గొప్పవారైనా సరే, ధనవంతులైనా సరే, దేవుడు ఒక్క మాటతోటే ఒక్క క్షణంలోనే ఆయన మాటను పంపి వారందరినీ ఆపివేస్తాడు. నీ మీదకి ఇంకెవ్వడమే రాకుండా దేవుడు నీ చుట్టూ దేవుని యొక్క కాపుదల భద్రతను ఉంచుతాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. ఆయన రక్షణ దూతలను నీకు తోడుగా ఉంచుతాడు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఈ మాసములో దేవుడు నీకు కావాల్సినటువంటి సకలను ఏర్పాటు చేస్తాడు. ఆయన నీకుంటే ఇక ఏ కొరత నీకు ఉండదు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, పాటలతో మాత్రమే కాదు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఆయన ఉంటే చాలు, ఆయన మాత్రమే చాలు. పాటలు మనం ఎలాగైతే పాడుతున్నామో అలాగే అవన్నీ కూడా మనం పొందుకోవాలి. ఆయన తోడుంటే చాలు, ఆయన చూపు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలండి, ఇంకేది అవసరం లేదు. ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా నీవుంటే నాకు చాలు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇదే విశ్వాసంతో ఉండండి. దేవుడు ఈ మాసం అంతా కూడా ఆయన యొక్క దూతల కాపుదల మీకు ఉంచుతాడు. దేవుడు మీకు కావాల్సినటువంటి నెమ్మదిని, మీకు కావాల్సినటువంటి సహాయాన్ని దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని నిరంతరము ఆయన నడిపించేటటువంటి దేవుడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. కనుక ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే మొట్టమొదటిగా మీకు విజయం కలుగుతుంది. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటే సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. మూడవదిగా సంపూర్ణమైన సమాధానం ఉంటుంది. పవిత్రత, మీరు నమ్మకంగా పవిత్రులుగా ఉంటారు. సంరక్షణ కలుగుద్ది. దేవుడు నిన్ను నిరంతరం ఆయన కరుణ చూపించి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ విశ్వాసాన్ని ఉంచుదాం. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనకు కావాల్సినటువంటి సహాయాన్ని దయచేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. విశ్వసించినట్లయితే మీరు కూడా వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, పరలోకమున్నటువంటి మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక ప్రభు, మీ రాజ్యం వచ్చును గాక ప్రభు. తండ్రి, మీరు మాకుండి ఇంతవరకు నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసపు వాగ్దానముగా వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అయినా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని ప్రభా మోషతో మీరు మాట్లాడి నడిపించారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీ బిడ్డలతో మీరు వాగ్దానం చేశారు. నా సన్నిధి మీకు తోడుగా వస్తాను తండ్రి. మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా వచ్చండి. విషయాన్ని బట్టి ప్రభా దేవా సంపూర్ణమైన సంతోషాన్ని, సమాధానాన్ని, దేవ సంరక్షణను మీరు దయచేయండి. పవిత్రత మీరు దయచేయండి ప్రభా. మీ కరుణ కటాక్షములతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలందరికీ అవసరమైన కాపుదల భద్రత యేసునామములో మీరు దయచేసి వారిని మీరు చేయబట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ తోడు వారికి వచ్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.